నమస్తే, వెల్కమ్ టు సుమన్టీవీ. స్టాక్ మార్కెట్ గురించి జీరో నాలెడ్జ్ ఉన్న వారి కోసం ఈ వీడియో. స్టాక్ మార్కెట్ మీద బేసిక్ నాలెడ్జ్ పెంచుకోవాలనుకునే వారు ఎవరైనా సరే ఈ వీడియో ఎండ్ వరకు చూడడం మర్చిపోకండి. సో స్టాక్ మార్కెట్కి సంబంధించి మనకి ఎంతో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం ప్రస్తుతం మనతో ఉన్నారు ఆర్సిపి టెక్నాలజీస్ ఎండి సుందరరామి రెడ్డి గారు. దాదాపుగా 15 years పాటు స్టాక్ మార్కెట్లో ఇన్స్టిట్యూషన్స్ రన్ చేస్తూ ఎందరికో అవగాహన కల్పించారు. సో మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా చెప్పడానికి ఇప్పుడు రెడీగా ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. హలో సార్, ఎలా ఉన్నారు? ఓకే, యా సార్, గుడ్. సార్, నాకు స్టాక్ మార్కెట్ మీద జీరో నాలెడ్జ్, అస్సలు నాలెడ్జ్ లేదు. బట్ స్టాక్ మార్కెట్ లో మాత్రం ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను స్టాక్ మార్కెట్ లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి? నేను నాకు బేసిక్ నాలెడ్జ్ ఇస్తూ దాదాపుగా 15 years పాటు మీరు ఉన్నారు కదా సార్. సో మీరెంత సంపాదించారు? సో దానికి సంబంధించి కూడా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం సార్. బికాజ్ చాలా ఫేక్ వచ్చేసాయి కాబట్టి. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వండి సార్. సో ఐఎమ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ లిటరల్లీ లాస్ట్ 15 years నుంచి ఉన్నామండి. సీరియస్ గా అంటే లాస్ట్ 10 years నుంచి మేము ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ లో ఉన్నాము. మేము నాట్ ఓన్లీ మేక్ ద మనీ, మేము స్టూడెంట్స్ కూడా ఎలా మేక్ చేయాలి, సేఫెస్ట్ మెథడ్స్ లో ఎలా ట్రేడ్ చేయాలి, డిఫరెంట్ వే ఆఫ్ ట్రేడింగ్ స్టైల్స్ మార్కెట్లో ఏముంటాయి, మీకు ఎంత ఫైనాన్షియల్ గోల్స్ ఉన్నాయి అవి అచీవ్ చేసుకోవడానికి ఏ టైప్ ట్రేడింగ్ మెథడాలజీ మీకు సూట్ అవుతుంది అనే దాని మీద మేము ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము. నా వరకు వస్తే వీఆర్ 10 years. లాస్ట్ 10 years నుంచి నాకు ఎంత మనీ వచ్చింది నేను క్వాంటిఫై చేయలేను కానీ, బట్ ఐ కెన్ షో యూ మై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. లాస్ట్ 1 month ఎంత వచ్చింది, లాస్ట్ 1 quarter ఎంత వచ్చిందో మాత్రం నేను చూపించగలుగుతాను. ఓకే సార్. యా, లుక్ ఎట్ మై స్క్రీన్ అండ్ దిస్ ఈస్ మై స్పౌస్ అకౌంట్. And it's 1.8 lakh last 1 month. This is the intraday trading account, ma'am. And last 3 months, I mean this financial year, roughly around this is 5.9 lakh. This is the one trading account, and one more trading account, my name, it's 4.7 lakh, and literally we made the money 11 lakh rupees around. Okay. Last 3 months. Last 3 months. 3 months. Okay. We do make roughly around 5 to 7% on these returns every month. అంటే ఇన్వెస్ట్మెంట్ ఎంత చేయాలి సార్ దీనికి? ఇంతనే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ దట్ బేస్డ్ ఆన్ ద మనీ అన్నమాట. మీ దగ్గర చాలా మంది అడుగుతారండి ఎంత పర్టికులర్ అమౌంట్ అని. అది స్టాక్ ప్రైస్ ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జిఎంఆర్ 30 rupees కి వస్తుంది ఒక స్టాక్. అలాగే ఎంఆర్ఎఫ్ కావాలంటే 80,000 కావాలి సింగిల్ స్టాక్ కొనాలి అంటే. సో అందుకని ఎంతతోనే బిగిన్ చేసుకోవచ్చు. బట్ మీరు కంప్లీట్ గా బిగినర్ అయ్యి ఉంటే స్టాక్ మార్కెట్ చాలా రిస్కీ. లిటరల్లీ 95% ప్రాబిలిటీ లూజ్ ద మనీ. ఎందుకంటే మీరు ఈ డొమైన్ కి ఈ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కాదు, అందుకని మిస్టేక్లు చేస్తా ఉంటారు. బెటర్ టు ఎంటర్ ఇన్ టు ద స్టాక్ మార్కెట్ వయా విత్ మ్యూచువల్ ఫండ్స్ రూట్. అది చాలా సేఫెస్ట్ రూట్ అది. అండ్ 90% యూ ప్రాబిలిటీ యూఆర్ మేక్ ద గుడ్ మనీ. మీకు ఎంత మనీ కావాలి అన్నదాన్ని బట్టేసి డైరెక్ట్ సబ్జెక్ట్ నేర్చుకుని ఎంటర్ అవ్వాలా, లేదా ప్రొఫెషనల్స్ హెల్ప్ తీసుకొని ఎంటర్ అవటం అనేది మీ ఫైనాన్షియల్ గోల్స్ బట్టి ఉంటుంది. సో మీకు ఎంత రేట్ ఆఫ్ రిటర్న్ కావాలనుకుంటున్నారు సార్? అంటే మ్యూచువల్ ఫండ్స్ కి స్టాక్ మార్కెట్ కి డిఫరెన్స్ ఏంటి? యా, స్టాక్ మార్కెట్స్ అంటే నథింగ్ బట్ బై అండ్ సెల్లింగ్ ఆఫ్ ది ఓనర్షిప్ ఇన్ ద కంపెనీస్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మైక్రోసాఫ్ట్ లో మంచి కంపెనీ, అది మంచి కంపెనీ, మంచి బ్రాండ్, మంచి ప్రొడక్ట్స్ ఉంటాయని అందరికీ తెలుసు. నేనే సొంతంగా బిజినెస్ పెట్టాలి అనుకోండి, చాలా ఖర్చుతో కూడుకున్న పని. నేను అందరినీ మేనేజ్ చేయాలి. ఏది హెచ్ఆర్ నోట్ మేనేజ్ చేయాలి, మార్కెటింగ్ మేనేజ్ చేయాలి, రియల్ ఎస్టేట్ చూసుకోవాలి, సెల్లింగ్ చూసుకోవాలి. ఇన్ని పనులు ఒక్కడే నా వల్ల అవ్వదు. పెట్టిన సక్సెస్ గ్యారంటీ ఏం కాదు. అలాంటప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ మోడల్లో నేను పార్ట్నర్ అయ్యే ఛాన్స్ కనుక ఉంటే, తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి కూడా, దట్ ఈస్ ఎ బెటర్ ఐడియా, రైట్? సో ఏదైనా కంపెనీ కనుక ఇయర్లీ ఒక 20% 30% గ్రోత్ ఉంది అనుకోండి, నేను ఓన్ గా పెట్టిన అంతకంటే ఎక్కువ గ్రోత్ తేలేనేమో, రిస్క్ అది కూడా. దాని బదులు ఎగ్జిస్టింగ్ కంపెనీలో కనుక నేను పార్ట్నర్ లాగా ఎంటర్ అవ్వాలంటే యువర్ బెటర్ చాయిస్ ఏంటంటే ఫస్ట్ చాయిస్ గోస్ టు ద ప్రైవేట్ కంపెనీస్. ఈ సర్కిల్ లో ఎవరి దగ్గర ప్రైవేట్ కంపెనీస్ ఉంటే వాళ్ళని అడుగుతారు. బట్ నేచురల్ గా అలాంటి అవైలబిలిటీ చాలా తక్కువ ఉంటుంది. అందుకని పబ్లిక్ గా ట్రేడ్ అయ్యే స్టాక్స్ అనుకోండి ఈజీ అదనమాట. ప్రతి కంట్రీలో స్టాక్ ఎక్స్చేంజెస్ ఉంటాయి. మీరు కనుక వయా విత్ స్టాక్ బ్రోకర్ దారు కనుక అకౌంట్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేస్తే మీరు ఆ ఎక్స్చేంజ్ లో పబ్లిక్ గా ట్రేడ్ అయ్యే స్టాక్స్ ఉంటాయి. ఇండియా అనుకోండి, రిలయన్స్ కావచ్చు. రిలయన్స్ ఓనర్ ముఖేష్ అంబానీకి 50% వాటానే ఉంది. రిమైనింగ్ 50% అందరూ ఎఫ్ఐఎస్, డిఐఎస్, జనరల్ పబ్లిక్ దగ్గరే ఉంది. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వీక్లీ 5 days
మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 3:30 లోపు 9:50 నుంచి 3:30 లోపు ఎప్పుడైనా రిలయన్స్ షేర్ కొనుక్కోవచ్చు. ఒక స్టాక్ కి 2100 అలా ఉంటుంది. ఎన్ని స్టాక్స్ కొంటే అన్ని ఓటింగ్ రేట్స్ వస్తాయి మీకు. రేపొద్దున కంపెనీ వాళ్ళు ప్రాఫిట్ షేరింగ్ ని ఇన్ ద నేమ్ ఆఫ్ డివిడెండ్ మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉంటారు. సో ఓనర్ కి ఎలా వస్తుందో మీకు కూడా మీ స్టాక్స్ ని బట్టేసి అంతే ప్రాఫిట్ షేరింగ్ చేస్తా పోతుంటారు. అందుకని లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో మీ ఓన్ గా బిజినెస్ పెట్టి ఫిజికల్ గా అండ్ మెంటల్ గా స్ట్రెస్ అయ్యే బదులు బెటర్ టు బి ఎ పార్ట్నర్ టు ద ఎగ్జిస్టింగ్ కంపెనీస్ అనమాట. అందుకని మోడర్న్ జనరేషన్ చాలా మంది కూడా దే ఆర్ టేకింగ్ ది ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ యాజ్ ఎ ఫుల్ టైమ్ బిజినెస్. వాళ్ళ సొంతంగా పెట్టే బదులు ఎగ్జిస్టింగ్ కంపెనీలో వాళ్ళ పార్ట్నర్షిప్ కలుపుతున్నారు. సో అది రీసెంట్ గా మీరు కరోనా తర్వాత చూసారంటే అన్ని స్టాక్స్ కూడా మినిమం 50, హైయెస్ట్ అంటే 200% పెరిగిన స్టాక్స్ చాలా ఉన్నాయి. సో దట్ ఈస్ అంటే ఎవ్రీ పానిక్ ఇస్ ద గోల్డెన్ ఆపర్చునిటీ టు బై ఎ గుడ్ క్వాలిటీ స్టాక్స్. ఎందుకంటే మంచి క్వాలిటీ స్టాక్స్ తక్కువ రేటుకి వచ్చిందంటే మంచి విషయం కదా. సో కాకపోతే దీని గురించి ముందే నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి బిగినర్స్ అయితే బెటర్ టు అవాయిడ్ ద స్టాక్ మార్కెట్ డైరెక్ట్లీ, సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా. డెఫినెట్ గా మీరు ఇండస్ట్రీ కాదు కాబట్టి మనీ లాస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. బెస్ట్ థింగ్ ఏంటంటే వయా విత్ ETF, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ గానీ లేదు అంటే మ్యూచువల్ ఫండ్స్ రూట్ లో వస్తుంది అనుకోండి, దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. అండ్ అవేంటంటే ప్రొఫెషనల్స్ మీ మనీ మేనేజ్ చేస్తారు. ఫర్ దట్ వన్ దే డూ చార్జ్ 1% కమిషన్ పర్ యానం. అంటే మీరు 1 lakh ఉంటే 1000 చార్జ్ చేస్తారు. ఎక్స్పెన్సివ్ రేషియో అంటారు వాటిని. ఎక్స్పర్ట్స్ మీకోసం, టాప్ బ్రెయిన్స్ ఫైనాన్షియల్ వరల్డ్ మీకోసం వర్క్ చేస్తుంది. 1% ఇట్స్ ఓకే. అండ్ లాంగ్ టర్మ్ లో యూ కెన్ మేక్ ద గుడ్ మనీ. హిస్టారికల్ డేటా కనుక చూసుకుంటే సో మీకు ఎంత రేట్ ఆఫ్ రిటర్న్ కావాలి అన్న దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా చూసారనుకోండి, ఇండియాలో ఒక బ్యాంక్ లోనే ఫిక్స్డ్ డిపాజిట్ రూట్ లో దగ్గర 140 lakhs crore ఉంది మనీ. 140 lakhs crores మనీ డిపాజిట్ లో ఉంది. ఎంత వస్తుందండి ఇంట్రెస్ట్ రేట్స్? హార్డ్లీ 4.5 పర్ యానం. అంటే 1 లక్షకి సంవత్సరానికి 4500 రూపీస్ వస్తుంది అంతే. చాలా మందికి అర్థం కాదు ఏంటంటే ఇన్ఫ్లేషన్ అనేది చాలా పెద్ద ఎనిమి మన సేవింగ్స్ కి. అంటే లాస్ట్ ఇయర్ మీరు 100 రూపీస్ పెట్టి ఏదైతే కొన్నారో ఆర్టికల్స్, నెక్స్ట్ ఇయర్ అవి 106 కు 107 కి వెళ్ళిపోతాయి కొనాలంటే. అంటే మీరు ఎక్స్ట్రా 7 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. ఆ ఎక్స్ట్రా పే చేయటాన్ని మనం ఇన్ఫ్లేషన్ అంటాం. అంటే లాస్ట్ మంత్ కి ఈ మంత్ కి వెజిటబుల్ రేట్స్ పెరగచ్చు, స్కూల్ రెంట్స్ కావచ్చు, స్కూల్ ఫీజు కావచ్చు, కాలేజ్ ఫీజు కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ప్రతిదీ రేటు పెరిగిద్ది ఎందుకంటే ఇన్ఫ్లేషన్ కాబట్టి. సో మీ డబ్బు కనుక బ్యాంక్ డిపాజిట్ చేస్తే మీకు వచ్చే రిటర్న్స్ 4.5. ఒరిజినల్ ఇన్ఫ్లేషన్ ఇండియాలో 6 to 7% ఉంటుంది. అంటే జెన్యున్ గా మీరు లాస్ అవుతున్నారు 3% పర్ యానం ఇన్ఫ్లేషన్ తీసుకోండి. అంటే మీకు తెలియదు. చాలా మందికి ఇన్ఫ్లేషన్ అంటే తెలియదు. ఎంత ఎడ్యుకేటర్ అయినా సరే దాని మీద ఫోకస్ చేయరు. ఎందుకంటే ఇండియాలో ఏంటంటే 10th అయిపోయిన తర్వాత స్పెసిఫిక్ గా కామర్స్ మ్యాథ్స్ కి ఇలా వెళ్ళిపోతారు కాబట్టి దే డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఇన్ఫ్లేషన్. అందుకని ఇన్ఫ్లేషన్ కనుక మీరు ఫోకస్ చేస్తే అందరికి అది ఎక్స్పీరియన్స్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ తో పోల్చుకుని రేట్లు పెరిగినాయి అంటే కదా, ఆ రేట్లు పెరుగుదలని ఇన్ఫ్లేషన్ అంటారు. సార్ అసలు నాకు చాలా పెద్ద డౌట్, ఇప్పుడు మాకు జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళ కోసం అసలు మేము ఎందుకు స్టాక్ మార్కెట్ లో గానీ మ్యూచువల్ ఫండ్స్ లో గానీ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? దానివల్ల మాకేంటి? రైట్, మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం బ్యాంక్ డిపాజిట్స్ లో పెద్దగా నీకు రేట్ ఆఫ్ రిటర్న్ రాదు, ఇన్ఫ్లేషన్ కూడా బీట్ చేయడానికి కూడా నీకు యూజ్ అవ్వదు. అలాంటప్పుడు బ్యాంక్ లో పెట్ట సేఫ్టీ అని మీరు అనుకుంటున్నారు కానీ అది -2% రిటర్న్స్ నీకు ప్రయాణం. -2 అంటే మీ మనీ వాల్యూ లాస్ అవుతున్నారు. అంటే కాకపోతే మా మనీ సేఫ్ గా ఉంటుందిగా. బట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ది సేఫ్టీ యు ఆర్ లూజింగ్ ద రేట్ ఆఫ్ రిటర్న్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మంత్లీ ఒక 1000 సేవ్ అవుతుంది అనుకోండి పర్ మంత్. మీరు 30 years మీరు సేవ్ చేసినా సరే మీకు ఎంత అవుతుంది? అది 30 into 12 అంతే. అంటే పెద్ద అమౌంట్ ఏం కాదు. ప్రపంచంలో ఎక్కువ రిచ్ వాళ్ళని మీరు కనుక అబ్జర్వ్ చేస్తే వాళ్ళ మనీ అంతా ప్యాసివ్ ఇన్కమ్ ద్వారా వస్తుంది, యాక్టివ్ ఇన్కమ్ ద్వారా రాదు. యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే మీరు వర్క్ చేస్తే మనీ వస్తుంది, వర్క్ ఆపేస్తే మనీ ఆగిపోతుంది, తర్వాత మీకు వర్క్ రాదు. అంటే మీరు 62 వచ్చింది అనుకో రిటైర్మెంట్, మీకు ఎఫిషియన్సీ ఉన్నా సరే కంపెనీ నుంచి బయట నెట్టేస్తారు ఎందుకంటే ఓల్డ్ ఏజ్ కాబట్టి. అలా కాకుండా ప్యాసివ్ ఇన్కమ్ అనుకోండి, అది అన్లిమిటెడ్. అది ఊహించండి, నాకు దగ్గర ఒక ₹1 కోటి ఉన్నాయి అనుకోండి, బ్యాంక్ లో పెట్టినా సరే ఓకే, ₹1 కోటి అంటే పర్ మంత్ వచ్చేట నాకు లిటరలీ 45,000 రూపీస్ వస్తాయి ఎవ్రీ మంత్. కన్సిస్టెన్సీగా కంటిన్యూస్ గా లైఫ్ టైం వస్తుంది. ఓకే, అదే నీకు ₹1 ఇంట్రెస్ట్ ఇచ్చాను అనుకోండి, అంటే నాకు ఇయర్లీ 12 lakhs వస్తుంది, కంటిన్యూస్ గా కన్సిస్టెన్సీ గా వస్తుంది. 12 lakh రూపీస్ ప్రయాణం. మీరు వర్క్ చేసినా చేయకపోయినా మీకు పర్ మంత్ వచ్చేట్లా 1 lakh వస్తుందా లేదా? దట్ ఈస్ కాల్డ్ ప్యాసివ్ ఇన్కమ్. అంటే మీ మనీ మీకోసం వర్క్ చేయడాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. స్టాక్ మార్కెట్ గానీ మ్యూచువల్ ఫండ్స్ గానీ టూ గుడ్ ఫర్ ద యాక్టివ్ ఇన్కమ్ అండ్ ప్యాసివ్ ఇన్కమ్. ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ యూ ఎవ్రీబడి హ్యావ్ టు స్టార్ట్ ద
to save some money and put into the directly or indirectly in the stock market. So you can not only beat the inflation. Okay. Inflation మాత్రం బీట్ చేయడం కాదండి, ఇంకా ఫ్యూచర్ లో మీరు ప్యాసివ్ ఇన్కమ్ కూడా lakhs and crores of the rupees you are going to earn. ఓకే సార్, అంటే దీని గురించి మనం ఫ్రీగా ఏమైనా సజెషన్స్ తీసుకోవాలి అని అనుకుంటే దీనికోసం ఏమైనా సజెషన్స్ ఉన్నాయా మీ సైడ్ నుంచి? డెఫినెట్ గా అంటే మనం అనుకున్నాం కదా స్టాక్ మార్కెట్ డైరెక్ట్ ఎంట్రీ చాలా రిస్కీ అని. దాని బదులుగా మీరు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్ చూస్ చేసుకోండి. అంటే హిస్టారికల్ గా గత 10 years నుంచి ప్రూవ్ అయిన మ్యూచువల్ ఫండ్స్. ఎందుకంటే ఇండియాలో కూడా దగ్గర దగ్గర 50 మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఉన్నాయండి. మీకు 10,000 డిఫరెంట్ ఫండ్స్, లార్జ్ క్యాప్ అని, మిడ్ క్యాప్ అని, స్మాల్ క్యాప్స్ అని ఇలా ఉంటాయి. కొంచెం పర్వాలేదు, కొంచెం రిస్క్ అయినా సరే నాకు ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ కావాలి బట్ ఎక్స్పర్ట్స్ హెల్ప్ తీసుకుంటాను అనుకుంటే ఐ డు సజెస్ట్ యూ గో ఫర్ ద స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్. మీరు కనుక యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్ మ్యూచువల్ ఫండ్స్ కి వెళ్ళారనుకోండి, గత 10 years యావరేజ్ రిటర్న్స్ 25% ప్రయాణం. మీకు 25% ఎంత అంటే మీకు తెలియాలంటే మీరు ఒక కాంపౌండ్ క్యాలిక్యులేటర్ వెళ్ళండి. ఒక కాంపౌండ్ క్యాలిక్యులేటర్ వెళ్ళారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కాంపౌండ్ క్యాలిక్యులేటర్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను జస్ట్ 1 lakh పెట్టాను అనుకుందాం మార్కెట్ లో, మంచి మ్యూచువల్ ఫండ్ లో 1 lakh పెట్టాను. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇయర్లీ 20%. నాకు ఇయర్లీ 20% రావాలి. ఐ కెన్ కీప్ మై మనీ 25 years. నేను అంతే ఉంచుతాను. నాకు ఈ అమౌంట్ ఎంత వస్తుంది? ఓకే, అండ్ లిటర్లీ మీకు 95 lakhs వస్తుందండి. జస్ట్ 1 lakh గోయింగ్ టు కన్వర్ట్ ఇంటూ 95 lakh అండ్ వితౌట్ యువర్ ఇంటర్ఫిరెన్స్. మీరు ఇక్కడ ఏం చేయరు, ఏం చేయట్లా, మీరు మ్యూచువల్ ఫండ్ వాళ్ళు మేనేజ్ చేస్తుంటారు. నిజంగా ఇలా అమౌంట్ వచ్చే సిస్టమ్ ఏదైనా ఉందే? ఎస్, I can do the plenty of the live examples. నేను live examples ఇస్తాను. You can go through it. Those are the very best mutual funds. But try to understand, market always risky. Market లో ఎప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. బట్ మీరు మ్యూచువల్ ఫండ్ రూట్ లో ఎంటర్ అవుతున్నారు కాబట్టి కొంత సేఫ్టీ ఉంటుంది. డైరెక్ట్ ఎంట్రీ బదులు ఇండైరెక్ట్ ఎంట్రీ కాబట్టి చాలా సేఫ్ సైడ్ ఉంటుంది మిగతాతో పంచుకుంటే. బట్ మార్కెట్ పడినప్పుడు, డిస్కౌంట్ వచ్చినప్పుడు ట్రై టు యాడ్ సమ్ మోర్. కొంచెం ఎక్కువ కొంటాను ట్రై చేయండి తప్ప దూరం పోవడానికి ట్రై చేయొద్దు. ఎందుకంటే స్టాక్ మార్కెట్ వాలటిలిటీ అసెట్ క్లాస్. మిగతా వాటితో కంపేరిస్తే గోల్డ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, లేదా రియల్ ఎస్టేట్ కావచ్చు, వీటిలాగా కన్సిస్టెన్సీ ఉండదు. ఆ స్టాక్ మార్కెట్ లో 5% డిస్కౌంట్ అనేది ఎవ్రీ మంత్ జరుగుతూనే ఉంటుంది. మీరు వెయిట్ చేయగలిగితే క్వార్టర్లీ 10% డిస్కౌంట్ వస్తుంది, ఇయర్లీ 20% డిస్కౌంట్ వస్తుంది. 10 years వెయిట్ చేస్తే 60% డిస్కౌంట్ వస్తుంది. మీరు హిస్టారికల్ డేటా చూడండి, 93 లో మార్కెట్ 56% కరెక్ట్ అయింది. ఆ టైంలో కొంటే చాలా డిస్కౌంట్స్ వచ్చినాయి. అగైన్ 2001 లో మార్కెట్ అగైన్ ఫాల్ డౌన్ అండ్ 2009 లో పడిపోయింది. 2020 కరోనా టైంలో కూడా 50% మార్కెట్ డౌన్ అయింది. అంటే హిస్టారికల్ డేటా ఏం చెప్తుందంటే ఎవ్రీ డెకేడ్ కి నీకు 50% డిస్కౌంట్ వస్తుంది. ఎవ్రీ మంత్ 5% డిస్కౌంట్ వస్తుంది. ఇలా వెయిట్ చేసి కనుక అందుకని ఆ డిస్కౌంట్ వచ్చినప్పుడు పర్చేస్ మోర్ మ్యూచువల్ ఫండ్స్. ఆ టైంలో ఎక్కువ కొన్నారనుకోండి. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ లో మీ మనీ తీసుకొని రఫ్ గా అరౌండ్ 50 కంపెనీస్ లో మంచి బిజినెస్ మోడల్ లో పెడతారు. అంటే యూ ఫీల్ లైక్ ఎంటర్ప్రీనర్ ఇండైరెక్ట్ గా. ఆ కంపెనీలు గ్రో అయ్యే కొద్దీ మీ మనీ గ్రో అవుతుంది కదా. అందుకనే యూ కెన్ ఫీల్ అండ్ సెక్యూర్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. షార్ట్ టర్మ్ లో ఎస్ ఒక్కోసారి మూవ్ కావచ్చు, కాకపోవచ్చు, డిపెండ్ కాకపోతే మార్కెట్ కండిషన్. కానీ స్ట్రైట్ గా మీరు ఎంట్రీ అయ్యే బదులు ఇండైరెక్ట్ గా వయా విత్ మ్యూచువల్ ఫండ్స్ కానీ ETF ద్వారా అయితే మీరు 50 కంపెనీస్ యావరేజ్ మూవ్ కాబట్టి సేఫ్ సైడ్ ఉంటారు. ఓకే సార్, నిజంగా ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. నిజంగా ఇది ఒక పెద్ద మహాసముద్రం లా ఉంది. అంటే వింటుంటే నిజంగా అంటే స్టార్టింగ్ ఫస్ట్ క్వశ్చన్ నేను అడిగినప్పుడు నాకు జీరో నాలెడ్జ్, బట్ వింటున్న కొద్దీ చాలా ఏదో విషయం తెలుస్తుంది, నేను ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయొచ్చు అన్న ఒక మంచి హోప్ తో నేను ఎండ్ చేస్తున్నాను సార్. నిజంగా మంచి సబ్జెక్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. నమస్తే. ఓకే, సో చూసారు కదండి, నిజంగా కూడా అంటే జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ అనేది ఈ వీడియో ద్వారా ఖచ్చితంగా వస్తుంది. సో ఈ నాలెడ్జ్ తో మనం ఇంకా ఏం నేర్చుకోవచ్చు, ఇంకా ఏం తెలుసుకోవచ్చు, స్టాక్ మార్కెట్ కి సంబంధించి, ట్రేడ్స్ కి సంబంధించి, సో మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించి ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్స్ తో మళ్ళీ మరో బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు. నమస్తే.